నాగబంధం ట్రైలర్ చూసినప్పుడు నాలాంటి సినిమా ప్రేక్షకులకి, ప్రేమికులకి ఒక రిలీఫ్ అనమాట. ఎందుకు అంటే ఓవర్ ద డెకేడ్స్ మేము సినిమాలు పిచ్చి వాళ్ళం మేము ఎంతసేపు కూడా ఈ హీరోల రెమ్యునరేషన్‌కి డబ్బులు పోవడం, డైరెక్టర్ల రెమ్యునరేషన్‌కి, టెక్నీషియన్స్, హీరోయిన్ రెమ్యునరేషన్ డబ్బులు పోవడం వల్ల కాంటెంట్‌కి మినిమల్ థింగ్ అనేది బేసిక్ బడ్జెట్ అనేది ఉండడం వల్ల సినిమా కోసం పెట్టే డబ్బులు తక్కువైపోయి వీళ్ళ రెమ్యునరేషన్‌లు ఎక్కువైపోయి క్వాంటిటీ అండ్ క్వాలిటీ అవుట్‌పుట్ రావడం ఇది తగ్గిపోతుంది. సో, 'నాగబంధం' లాంటివి చూసినప్పుడు, 'మహావతార్ నరసింహ' లాంటివి చూసినప్పుడు ఒక ధైర్యం వస్తది. హమ్మయ్య! ఫైనల్లీ ఒక డైరెక్టర్‌ని చూసి కాదు, అట్‌లీస్ట్ సారీ, ఒక హీరోని చూసి కాదు, డైరెక్టర్‌ని చూసన్నా వెళ్ళాలి, కాంటెంట్ చూసన్నా వెళ్ళాలి థియేటర్‌కి జనాలు. అంతేగాని హీరోని చూసి కాదు అనేది నేను చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాను. ఎంత పెద్ద హీరో అయినా సరే, హీరో ఈ సినిమాని ఎంచుకున్నాడు అంటే బావుంటుందిరా అనే ఫీలింగ్ క్రియేట్ అవ్వడం వేరు. ఆ హీరోని చూడడం కోసమే జనం ఎగబడ్డం అనేది ఆ హీరో మీద ఉన్న క్రేజ్ తప్ప, ఆ సినిమా మీద కంటెంట్, సినిమా మీద గౌరవం అనేది నేను అనుకోను. సో, సినిమా పట్ల, సినిమా కంటెంట్ పట్ల గౌరవం ఉండేలాగా, లేదా సినిమా కంటెంటే మాట్లాడాలి అల్టిమేట్‌గా అనే ఫీలింగ్‌ని 'నాగబంధం' ట్రైలర్ చూపించింది. టీజర్ కూడా చాలా బావుంది. ట్రైలర్ విషయానికొచ్చేసరికి మొత్తం గూడా ఈ ఏదైతే వాళ్ళు ఈ తిరువనంతపురం సంబంధించినటువంటిది ఒక కొత్త ఓన్‌గా క్రియేట్ చేశారు ఒక స్టోరీ. దాంట్లోంచి ఒక అంటే మొత్తం ఫిక్షనల్ ప్లస్ నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్‌ని కలిపి తీశారనేది క్లియర్‌గా అర్థమవుతుంది. దానికి నాగుపాములు గనక అడ్డం ఉంటే దాంట్లో బిగ్గెస్ట్ ట్రెజర్ ఉంటే ఆ ట్రెజర్‌ని ఎవరో పొందాలని చూస్తే మన హీరో ఆపాలనుకోవడం. సో, టాప్ హీరో కాదు కాబట్టి, ఒక కొత్త హీరో కాబట్టి 'విరాట్' ఏదో ఉంది అతని పేరు. సో, డైరెక్టర్ కూడా అభిషేక్ నామా, ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా చేశాడు అభిషేక్ నామా. గతంలో ఆహ్, 'కాశ్మీర్ ఫైల్స్' లాంటి సినిమాలు తీశాడు. తెలుగులో కూడా చాలా సినిమాలు తీశాడు. సో, ఆయన డైరెక్టర్ అవ్వడంతో వీఎఫ్ఎక్స్‌కి ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు అనేది చాలా క్లియర్ కట్‌గా తేలింది ఈ సినిమాలో. దాదాపు 90% ఆఫ్ ద మూవీ మొత్తం గూడా వీళ్ళు బడ్జెట్ అంతా గూడా కంటెంట్ కోసమే పెట్టారు అనేది క్లియర్ కట్‌గా అవుట్‌పుట్ వచ్చింది. ఆ 90%లో కూడా 60% వీళ్ళు ఎక్కువ శాతం వీఎఫ్ఎక్స్‌కే పెట్టారు అనేది డెఫినెట్‌లీ మనకు అర్థమవుతుంది. అది స్క్రీన్ మీద కనిపించింది. సో, ఆడియన్స్ థియేటర్‌కి వెళ్ళినప్పుడు ఆ మెస్మరైజింగ్ సీన్స్, ఆ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూసి కంటెంట్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎంజాయ్ చేస్తారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బావుంది. సో, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎంజాయ్ చేస్తారు. సో, రిపిటీటివ్ ఆడియన్స్ పెరుగుతారు. ఒక కంటెంట్ కోసం సినిమాకెళ్ళాలనేటువంటి ఫీల్ జనాల్లో పెరుగుతది. ఇది 100% వర్కౌట్ అయిందనిపించింది నాకైతే 'నాగబంధం' ట్రైలర్‌లో. మీకేమనిపించింది ఈ ట్రైలర్ చూసినప్పుడు? మీకు ఇది వర్కౌట్ అవుతుందా? ప్రాక్టికల్‌గా అనిపించిందా? ఏమనిపించిందో కామెంట్ చేయండి.